योजितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी। हरि ओम। పన్నెండవ అధ్యాయం భక్తి యోగం కాంపిటీషన్ పెడతానని చెప్పా. ఎవరన్నా నేర్చుకున్నారా? చూసి చదవడం అన్నా నేర్చుకున్నారా? చూడకుండా పర్వాలేదు. గుడ్. కాంపిటీషన్ అయితే పెడతా. నేను నేమ్స్ నోట్ చేసుకుంటే ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళ నేమ్స్ నోట్ చేసుకోమని చెప్తా నేను. మీరు నేమ్స్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఛాలెంజ్గా తీసుకోండి. ట్రై చేయండి, ఏం పర్వాలా, నేర్చుకోండి. నేర్చుకున్న తర్వాత ఆ నేమ్స్ ఇవ్వండి. నేర్చుకున్న వాళ్ళు చూసి చదివే వాళ్ళకి ఒక రకం ప్రైజ్ ఇస్తాం, చూడకుండా చదివే వాళ్ళకి ఒక రకం ప్రైజ్ ఇస్తాం. ఫస్ట్ సెకండ్ థర్డ్ రెండు దీంట్లోనూ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇస్తాం. తప్పులు లేకుండా చదవటం మాకు ముఖ్యం. మీరు ఏ రాగంలో అయినా చదవండి, తప్పులు లేకుండా మహాప్రాణాలన్నీ కరెక్ట్గా చదవటం ముఖ్యం. కాబట్టి ఆ నేమ్స్ ఇస్తే నేను వాళ్ళకి టైమింగ్స్ ఇస్తా, ఎవరెవరు ఏ రోజు రావాలి, ఎప్పుడు రావాలని నేను పర్సనల్గా జడ్జి చేస్తా. నేను విని జడ్జి చేస్తా. నేను చూసుకోండి. ఆల్రెడీ వచ్చిన వాళ్ళకి నో ఎంట్రీ. 6వ శ్లోకం నుంచి చదువుదాం. 13వ అధ్యాయం క్షేత్రజ్ఞ విభాగ యోగం 13వ అధ్యాయం 6వ శ్లోకం నుంచి. మహాభూతాన్యహంకారః బుద్ధిరవ్యక్తమేవ చ ఇంద్రియాణి దశైకం చ పంచచేంద్రియగోచరాః ఇచ్ఛాద్వేషః సుఖం దుఃఖం సంఘాతశ్చేతనాధృతిః ఏతత్ క్షేత్రం సమాసేన సవికారముదాహృతం అమానిత్వమదంభిత్వం అహింసా క్షాంతిరార్జవం ఆచార్యోపాసనం శౌచం స్థైర్యమాత్మవినిగ్రహః ఇంద్రియార్థేషు వైరాగ్యం అనహంకార ఏవ చ జన్మ మృత్యుజరా వ్యాధి దుఃఖదోషానుదర్శనం అసక్తిరనభిష్వంగః పుత్రదారగృహాదిషు నిత్యం చ సమచిత్తత్వం ఇష్టానిష్టోపపత్తిషు
నిన్న కొన్ని విషయాలు క్షేత్రం అంటే ఏంటో చెప్పడానికి ప్రయత్నం చేశారు. ఎందుకని అర్జునుడు అడిగినటువంటి ప్రశ్నే అది. క్షేత్రం అంటే ఎవరు, క్షేత్రజ్ఞుడు అంటే ఎవరు, జ్ఞానం ఏది, జ్ఞేయం ఏది, ఈ ప్రశ్నలు, ప్రకృతి ఎవరు, పురుషుడు ఎవరు, ఇవన్నీ అడిగాడు కాబట్టి అడిగిన దానికి సమాధానం చెప్పుకుంటూ వస్తున్నాడు. మొట్టమొదట క్షేత్రం అంటే ఏం చెప్పాడు? ఇదిగో బాబు, ఈ కనిపించేటటువంటి శరీరం ఏదైతే ఉందో ఆ శరీరమే క్షేత్రం. ఆ శరీరాన్ని చూసేటటువంటి వాడు క్షేత్రజ్ఞుడు. అన్ని శరీరాల్లో ఉండేటటువంటి నేనే క్షేత్రజ్ఞుణ్ణి అనేటువంటి చెప్పాడు. కాబట్టి ఇక్కడ క్షేత్రం అంటే ఏంటో చెప్పాలి కాబట్టి దాన్ని మొదటి నుంచి చెప్పుకుంటూ వచ్చాడు. ఈ శరీరం యొక్క లోపల ఉండేటటువంటి దేంతో తయారైంది ఈ శరీరము, దీని లోపల. ఎందుకనంటే నేను వీలైతే ఒక 2 రోజుల్లో ఒక చార్ట్ ఒకటి ఉంటుంది, స్వామి చిన్మయానంద గారు తయారు చేసినటువంటి చార్ట్. దాని పేరు BMI చార్ట్ అంటారు, బాడీ మైండ్ ఇంటెలెక్ట్. ఒక వ్యక్తిని 3 భాగాలుగా విభజించారు ఆయన. అంటే ఒక జీవి అనేటువంటి వాడు, జీవుడు అనేటువంటి వాడు ఏముండాలి, ఒక జీవుల్లో ఏముండాలి, జీవుల్లో ఏముండాలి? శరీరము, మనస్సు, బుద్ధి, బాడీ మైండ్ ఇంటెలెక్ట్, ఈ 3 ఉండాలి. ఈ 3 కూడా కలిపితే ఒక జీవుడు అనేటువంటి వాడు వ్యక్తమవుతూ ఉంటాడు. స్థూలంగా చూసినప్పుడు శరీరం, మనసు, బుద్ధి అంటే సరిపోతుంది. ఎందుకు ఈ శరీరం అంటే ఏంటి? పైకి కనిపించేటటువంటిది శరీరము, దీని లోపల ఏవో ఉన్నాయి. ఆ లోపల ఉన్నటువంటి కాంపోనెంట్స్ అన్నీ ఏవైతే ఉన్నాయో వాటి గురించి నిన్నంతా చెప్పుకొచ్చారు. మహాభూతాని, అహంకార, బుద్ధి, అవ్యక్తమేవచ, ఇంద్రియాణి దశైకంచ, 11 ఇంద్రియాలు అంటే 10 ఇంద్రియాలు ప్లస్ మనస్సు. తర్వాత ఇంద్రియ గోచరాహ, ఇంద్రియాలకి కనిపించేటటువంటి శబ్దస్పర్శ రూపరసగంధాలు అనేటువంటివి పంచ, అవి. దాంతోపాటు లోపల ఒక వ్యక్తిగా అతనిలో ఉండేటటువంటి భావనలు, ఆలోచనలు ఏ విధంగా ఉంటాయి వాటిని కూడా దీంట్లో కలిపారు. ఇచ్ఛ, ద్వేష, సుఖం, దుఃఖం, సంఘాత, చేతనా, ధృతి. కాబట్టి మనిషిలో కోరికలు అనేటువంటివి ఉంటాయి. ఇచ్ఛ అంటే ఏంటి? ఒక పని చెయ్యాలనేటువంటి కోరిక కానీ, ఒకటి కావాలి అనేటువంటి కోరిక కానీ. ఒకటే గుర్తుపెట్టుకోండి, కోరిక అనేటువంటిది లేకపోతే జీవితం అనేటువంటిది లేదండి. జీవితం అనేటువంటిది మన కోరికల మీదే నడుస్తూ ఉంటుంది. నిరంతరం ఏదో ఒక కోరిక, ఆ కోరికని సాఫల్యం చేసుకోవడానికి చేసేటటువంటి ప్రయత్నం, ఆ ప్రయత్నాన్నే మనం జీవితంగా మార్చేసుకున్నాం. కాబట్టి ప్రయత్నం అంతా దేని గురించి? మనకి కోరికను తీర్చుకోవటం, కోరిక తీర్చుకోవటం. అవి సాత్వికమైనటువంటివి కావచ్చు, రజసికమైనటువంటివి కావచ్చు, తమసికమైనటువంటివి కావచ్చు. ఏదో ఒక కోరిక, దాన్ని తీర్చుకోవటం చేసే ప్రయత్నం. జీవితం అంతా ఏమైపోయింది? కోరికలు తీర్చుకోవటమే జీవితంగా మారిపోయింది మనకు తెలియకుండానే. ఆలోచించండి ఒకసారి, దేనికోసం జీవిస్తున్నావు? ఏ కోరిక లేదనుకోండి, ఊరికినే అనుకోండి, ఏ కోరిక లేదనుకోండి జీవితంలో, సాధారణమైన జీవితంలో ఏం చేయడానికి పని ఉండదు, అవునా కదా? కోరిక ఉంటేనే ఏదైనా పని ఉంటుంది. ఏ కోరిక లేకపోతే ఏ పని లేదు. ఏ పని లేదనుకోండి జీవితం ఎట్లా ఉంటుంది? నైరాస్యంగా, నిర్వీర్యంగా, ఏం పొద్దుపోనట్టు, చాలా మనకి నచ్చదు అట్లాగా. కాబట్టి ఏ పని లేకపోతే ఏదో ఒక పని పెట్టుకుని మరీ చేస్తాం, ఇచ్ఛ. కాబట్టి ఇచ్ఛ అనేటువంటిది ఉన్నప్పుడు ఏం చేస్తాం? దాంట్లో ఆ పని అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. దాంట్లో ద్వేషం అనేటువంటిది ఉంటుంది. ఇతరులు మనల్ని ద్వేషిస్తూ ఉంటారు, మనం ఇతరులు ద్వేషిస్తూ ఉంటాం. దాంతోపాటు చేతన, మన లోపల ఒక చైతన్యం అనేటువంటిది నిరంతరం తొణికిసలాడుతూ ఉంటుంది. అది ఉన్నంతకాలం మనం ఏం చేస్తాం? చక్కగా మన జీవితం, మన శరీరం ప్రయాణం అనేటువంటిది సాగుతూ ఉంటుంది. ఈ శరీర యాత్ర అనేటువంటిది సాగుతూ ఉంటుంది. లోపల చైతన్యం ఉండాలి. ఆ చైతన్యం ఉన్నప్పుడు మాత్రమే మన కళ్ళు పనిచేస్తూ ఉంటాయి, చెవులు పనిచేస్తూ ఉంటాయి, ఇంద్రియాలు పనిచేస్తూ ఉంటాయి. అన్నీ ఆ చైతన్యంతో ఎక్కడో ఒక చోట కనెక్ట్ అయి ఉంటాయి అవన్నీ కూడా. కాబట్టి ఆ చైతన్యం అనేటువంటిది లోపల ఉన్నంతకాలం ఇంద్రియాలన్నీ చైతన్యవంతంగా ఉంటాయి, మనోబుద్ధులు అనేటువంటివి చైతన్యంగా ఉంటాయి. అన్నీ వాటి పనులు అనేటువంటివి చేసుకుంటూ పోతూ ఉంటాయి. లోపల ఈ చైతన్యం అనేటువంటిది ఆగిపోయింది అనుకోండి, ఏం జరుగుతుంది? చైతన్యం ఆగిపోయింది, లోపల చైతన్య ప్రకాశం అనేటువంటిది ఆగిపోయింది. ఏమైంది? అయిపోయింది, పైకి వెళ్ళిపోతాం. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, ఆయన చెప్తారు, ఎవరు, మన కాళహస్తి స్వామి విద్యాప్రకాశానందగిరి స్వామి గారు చెప్తారనమాట.
ఈ లోపల చైతన్యం ఉన్నంతసేపు, ఈ లోపల చైతన్యం ఉన్నంతసేపు నువ్వు రోడ్డు మీద నడుస్తున్నావు, మీ వీధిలో నడుస్తున్నావు, నడుస్తూ ఉంటే గబుక్కుని ఎవరో తేరు ఎదురొస్తుందో, దేవుడు ఎదురొస్తున్నాడో, పల్లకీలో ఊరేగింపు వస్తున్నాడు, నీకు చెప్పులు ఇప్పాలనిపించింది, చెప్పులు ఇప్పి నమస్కారం చేసుకోవాలనిపించింది, దాంతోపాటు వెనక వెళ్ళాలనిపించింది. చెప్పుల్ని ఏం చేయాలి? ఎక్కడో ఒక చోట పెట్టాలి. అక్కడ ఒక ఇల్లు ఉంది, ఆ ఇంట్లోకి వెళ్ళి, సార్ నేను కూడా తేరుతో పాటు పోతాను సార్, చెప్పులు కాసేపు మీ ఇంట్లో పెట్టుకోండి సార్, మళ్ళీ వచ్చి తీసుకెళ్తాను అని అన్నారు అనుకోండి, పెట్టుకోండి సార్, అక్కడ పెట్టుకోండి, ఆ మూల పెట్టుకోండి అంటారు కదా, పెట్టుకోండి అక్కడ. అదే నేను చచ్చిపోయిన తర్వాత నా శవం వెళ్తోంది అనుకోండి, ఆ శవాన్ని సార్ మీ ఇంట్లో ఒక 10 నిమిషాలు పెట్టుకోండి సార్, పెట్టుకుంటారండి ఎవరన్నా? ఎవడన్నా పెట్టుకుంటాడా? చెప్పులకు ఉండే వాల్యూ కూడా లేదు దీనికి, చచ్చిన తర్వాత చెప్పులకు ఉండే వాల్యూ కూడా లేదు దీనికి, గుర్తుపెట్టుకోండి. చెప్పులన్నా పెట్టుకుంటారు కానీ చచ్చిన శవాన్ని ఎవడు పెట్టుకోడు అంటాడు ఆయన. ఎవరన్నా కావచ్చు, వాడు సైంటిస్ట్ కావచ్చు, రాజకీయ నాయకుడు కావచ్చు, సినిమా యాక్టర్ కావచ్చు, ఎవడన్నా కానివ్వండి, చచ్చిపోయిన వాడి శరీరాన్ని ఇంట్లో పెట్టుకుంటావా? వాల్యూ లెస్ అన్నమాట. ఎందుకని? లోపల చైతన్యం ఉన్నంతసేపు వీరుడు, సూర్యుడు, పరాక్రమవంతుడు. ఆ చైతన్యం అనేటువంటిది ఆగిపోయినటువంటి రోజున మొత్తం కుప్పకూలిపోయింది అంత కదా. కాబట్టి ఆ చైతన్యం అనేటువంటిది అవ్యక్తంగా లోపల జీవుడుగా ప్రకాశిస్తూ ఉన్నంతకాలం ఈ పైన ఉన్నటువంటి శరీరం అనేటువంటిది, క్షేత్రం అనేటువంటిది చైతన్యవంతంగా కనిపిస్తుంది. ఇది చెప్పిన తర్వాత ఇంకా ఏమన్నారు? దీని తర్వాత లక్షణాలని చెప్పుకుంటూ వచ్చారు. ఇవన్నీ ఏంటి? ఈ లక్షణాలన్నీ కూడా 12వ శ్లోకంలో కంక్లూడ్ అవుతాయి. ఇదంతా జ్ఞానం అన్నమాట. ఒక జ్ఞానం కలిగి ఉండటం. ఏమేంటి ఆ జ్ఞానాలన్నీ కూడా? ఒక వ్యక్తి యొక్క అభివృద్ధి, ఒక వ్యక్తి యొక్క జీవన విధానం ఎలా ఉండాలి. ఎందుకని? సమాజంలో మనిషి అనేటువంటి వాడు సమాజంలో భాగం. అది గుర్తుపెట్టుకోవాలి. మనము సమాజంలో ఒక భాగం. మనందరితోటి సమాజం అనేటువంటిది నిర్మితం అవుతుంది. కాబట్టి నేను బాధ్యతాయుతంగా సమాజంలో నా నడవడిక అంతా కూడా ఉంచుకోవాలి. దానికి సంబంధించి ఏ లక్షణాలు కలిగి ఉండాలి, ఆ లక్షణాలన్నింటినీ ఇక్కడ చెప్పారు. ఇది కేవలం ఒక సమాజంలో మానవుడికి, జీవుడికి మాత్రమే కాదండి, సాధనా మార్గంలో ఉన్నటువంటి ప్రతి సాధకుడికి కూడా చెప్పినటువంటి జ్ఞానం ఇది ముఖ్యంగా. ఎందుకని? సాధన అనేటువంటిది ఎవరో ఒక వ్యక్తికి సంబంధించింది, ఒక కులానికి సంబంధించింది, ఒక మార్గానికి సంబంధించింది, ఒక మతానికి సంబంధించింది కాదు, ఎవరికి సంబంధించినటువంటిది కాదు. ఇక్కడ ఏ లక్షణాలైతే చెప్పారో ఆ లక్షణాలు కలిగినటువంటి వాడు ఎవడైనా సరే, వాడు ఏ కులస్థుడైనా అవ్వనివ్వండి, ఏ మతస్థుడైనా అవ్వనివ్వండి, ఏ ప్రాంతీయుడైనా అవ్వనివ్వండి, వాడు సాధనకి అర్హుడు. కాబట్టి ఆ లక్షణాలు అనేటువంటివి ముఖ్యం తప్ప వాడు ఎవడికి పుట్టాడు, వాడు అమ్మా నాన్న ఎవడు, వాడు ఏ కులం, ఇవన్నీ ముఖ్యం కాదు. కాబట్టి ఇక్కడ ఆ లక్షణాలన్నీ చెప్పారనమాట. అమానిత్వం, అదంభిత్వం, అహింస, క్షాంతి, ఆర్జవం, ఆచార్యోపాసనం, శౌచం, స్థైర్యమాత్మ వినిగ్రహ. కొన్ని లక్షణాలను మన ముందు ఉంచారు. ఇవన్నీ ఉండాలి. సాధకుడైనటువంటి వాడు గురువును ఆశ్రయించాలి, గురువును ఉపాసన చేయాలి, గురువునే దైవంగా భావించాలి, గురువు దగ్గర జ్ఞానం పొందాలి, గురు సేవ చేసుకోవాలి. ఇవన్నీ చేస్తే తప్ప గురువు దగ్గర నుంచి రావాల్సినటువంటి జ్ఞానం రాదు. కొంతమంది ఉంటారు గురువుల దగ్గరికి వెళ్ళి ఆషాఢ భూతులు అంటారు, తెలుసా? ఆషాఢ భూతి పేరు విన్నారా? ఆషాఢ భూతి కథ తెలుసా పోనీ? అలాంటి వాళ్ళు ఉంటారు కొంతమంది. గురువు గారి దగ్గర నుంచి ఏదో ఒకటి కొట్టేద్దామని చూసేవాళ్ళు ఉంటారు. గురువు దగ్గర నుంచి మీరు కొట్టేయండి, ఏదో ఒకటి కొట్టేయండి. ముఖ్యంగా ఏం కొట్టేయాలి తెలుసా? ఆయన దగ్గర నుంచి జ్ఞానాన్ని కొట్టేయండి. ఎందుకనంటే మీరు ఎంత కొట్టేసినా ఆయన దగ్గర ఇంకా గంపలు ఉంటుంది. అది గురువులు ఎప్పుడు రెడీగా ఉంటారు జ్ఞానం ఇవ్వటానికి. అది ఎవరు కూడా దొంగిలించేటటువంటిది కాదు. ఆయన్ని అడిగి ఉపాసన చేసి ఆయన్ని ఒప్పించి మెప్పించి పొందేటటువంటిది జ్ఞానం. అందుకని ఆచార్యోపాసనం అది చేసి తీరాలి. దాంతోపాటు శౌచము, ఆత్మ నిగ్రహము, ఇవంతా కూడా కలిగి ఉండటము. అమానిత్వం అంటే ఈ దంబాలు, దర్పాలు, అహంకారాలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయండి, వీటన్నిటికీ కూడా దూరంగా ఉండటం, దూరంగా ఉంచటం. వాటినన్నిటిని కూడా మనం దూరంగా ఉండాలి, వాటినన్నిటిని కూడా దూరంగా ఉంచాలి. సమాజంలో అందరికీ ఉండేటటువంటి లక్షణాలు ఇవన్నీ కూడా ఏంటంటే, నాకు ఏదో శక్తి ఉంది,
అని తనకి తానుగా భావించడం, ఆ శక్తిని 10 మందికి తెలియజేయటం. మొన్న ఎవరో ఒకసారి బెంగళూరు నుంచి వస్తున్నా నేను, ఎప్పుడు మధ్యాహ్నం 1 గంటకి ఎప్పుడో ఈ ఫ్లైట్ దిగి వచ్చేస్తున్నా, నా కార్ పార్కింగ్లో పెట్టున్నా, వచ్చేస్తున్నా. సాయంత్రము 3:30 ఆ టైంకి అనుకుంటా, అదేది మన మరూరు కాదు, అదేది కొడికొండ అవతల ఒక టోల్ ప్లాజా వస్తుంది. ఆ టోల్ ప్లాజా దగ్గర పెద్ద గొడవ. ఏంట్రా అంటే, ఎవడో ఒక పొలిటీషియన్, మామూలు పొలిటీషియన్, ఏదో పెద్ద ఎంపీనో ఎమ్మెల్యేనో అయితే అయి ఉండొచ్చు, పోనీ అనుకోవచ్చు, మామూలు రోడ్డు సైడ్ పొలిటీషియన్, అటువంటి వాడు కార్ని టోల్ ప్లాజా దగ్గర టోల్ అడిగారంట. నన్నే టోల్ అడుగుతావా, నేనెవరో తెలుసా, నేనది నేనిది, నేను ఆడికి ఫోన్ చేస్తాను అంటే, ఒక చిన్న పదవి ఉంటే దాన్ని బలం కింద మార్చేసుకుని ఆ బలం ద్వారా నేనేదో ప్రపంచంలో సాధిద్దాము అని చేసేటటువంటి ప్రయత్నం, దంభం అంటారనమాట. ప్రదర్శన, ఉన్నటువంటి దాన్ని ప్రదర్శించటం. ఇటువంటివన్నీ కూడా మనకు ఉండొచ్చు, కానీ అవి ఎందుకు పనికిరాని అనేటువంటివి కనుక గుర్తించినటువంటి రోజున అప్పుడు అవన్నీ దూరం అయిపోతాయి ఆటోమేటిక్గా. ప్రపంచం కూడా ఏంటంటేనండి, ఒక స్థాయి వరకు ఒప్పుకుంటుంది, చూస్తుంది, గమనిస్తుంది. అది దాటిన తర్వాత అసహించుకుంటుంది సమాజం కూడా. అందుకని కొంతవరకు ఓకే, తర్వాత దాని జోలికి వెళ్ళకూడదు మనం, సాధకుడైనటువంటి వాడు ముఖ్యంగా. దాంతోపాటు ఇంకా ఏం చెప్పారు, ఇంద్రియార్థేషు వైరాగ్యం అనహంకార ఏవచ. ముఖ్యంగా చెప్పినటువంటిది ఒక టెక్నిక్ కూడా చెప్పారు నిన్న. ఏమన్నారు, జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోష అనుదర్శనం. వీటిల్లో ఉండేటటువంటి దోషాన్ని చూడమన్నారు. అసలు జన్మించడంలో ఉండేటటువంటి ఒక దోషం, ఈ శరీరం అనేటువంటి దాంట్లో ఉండేటటువంటి ఒక దోషం, మృత్యువులో ఉండేటటువంటి దోషం, ముసలితనం మీద ఉండేటటువంటి దోషం. ఈ దోషం కనుక మనం చూసాము అంటే, ఎప్పుడైనా సరే అండి, ఎక్కడన్నా దోషం ఉంది అంటే, ఒక మనిషి చెడ్డవాడు అని తెలిసిన తర్వాత ఆ చెడ్డవాడిని మనం ఎట్లా ఉంచుతామండి? దూరంగా ఉంచుతాం. మనమన్నా దూరంగా ఉంటాం, అతన్నన్నా దూరంగా ఉంచుతాం. అంతదాకా తెచ్చుకోకూడదు ఎప్పుడు కూడా. కాబట్టి ఇక్కడేంటి, ఆ దోషం అనేటువంటి, అందుకనే శంకరాచార్యులు వారు చెప్తారు భజగోవిందంలో, నారీ స్తనభర నాభీదేశం దృష్ట్వా మాగా మోహావేశం ఏ తద్మాంసవసాది వికారం మనసి విచింతయ వారం వారం. వారం వారం మళ్ళీ చింతన చేయి. మనసి విచింతయ, నీ మనసులో నిరంతరం చింతన చేయి. కాబట్టి నిరంతరం చేయవలసినటువంటి చింతన ఏంటి? దోషం. ఆ లోపల ఉండేటటువంటిది. ఒక స్త్రీని చూసి, అబ్బా స్త్రీ ఎంత అందంగా ఉందో అని అనుకుంటున్నా, లోపల విప్పి చూడవయ్యా ఏముంటుంది? దాన్ని చూసి, పైన ఉండేటటువంటి తొడుగును చూసి, పైన ఉండేటటువంటి ఆకారాలను చూసి వాటి మోహంలో పడిపోతే, లోపల ఉండేటటువంటి దాన్ని చూసినప్పుడు ఆ మోహం తొలగిపోతుంది. ఆ దోషం అనేటువంటిది గమనించాలి. ఏతత్ మాంస వస ఆది వికారం అన్నారు. ఎవరి శరీరమైనా అంతే, ఎంత గొప్పవాడైనా, ఎంత పెద్ద సైంటిస్ట్ అయినా, ఐన్స్టీన్ గారైనా సరే, శ్రీకృష్ణదేవరాయలైనా సరే, నేనైనా సరే, లోపల ఉండేటటువంటిది మాంస ఆది వికారం. ఆ దోషాన్ని కనుక చూస్తే మనం దాని జోలికి వెళ్ళమన్నమాట. చిన్నపిల్లలకు కూడా తల్లిదండ్రులు ఏం చెప్తూ ఉంటారండి ఎప్పుడు కూడా, బయటికి వెళ్ళామనుకో బూచోడు ఎత్తుకుపోతాడు అంటారు. బూచోడు ఎత్తుకుపోతాడు. నిజంగా బూచోడు ఉన్నాడా? బూచోడు ఎత్తుకుపోతే వాళ్ళ అమ్మకి ఇష్టమా? ఇవన్నీ ఉండవు, కానీ వాడిని భయపెట్టాలి కదా. దోషం. ఆ దోషం అని కనుక చెప్పేస్తే బయటికి వెళ్తే బూచోడు ఉంటాడు కాబట్టి బయటికి వెళ్ళొద్దు. దోషం. ఇంకా చస్తే బయటికి వెళ్ళరు వాళ్ళు. ఒకసారి ఒక చిన్న పాప ఉంది. అప్పుడు టీవీలో వచ్చిన కొత్తలు అన్నమాట. అప్పుడు ఏంటంటే ఇట్లా రిమోట్లు అవన్నీ లేవు అప్పట్లో. కేవలం టీవీకి ఒక 10 బట్టన్లు ఉండేవి. వచ్చేది ఒకే ఛానల్ అప్పట్లో. ఆ దూరదర్శన్ ఒకటే వచ్చేది, ఇంకేం వచ్చేవి కావు. బట్టన్లు మాత్రం ఇచ్చేవాళ్ళు, ఒక 10 మాత్రం ఇచ్చేవాళ్ళు. ఆ డయోనారా ఏవో కొన్ని కంపెనీలు ఉండేవి, వెస్టర్న్, వాటికి ఇచ్చేవాళ్ళు. ఒకవేళ ఏమైనా ఛానల్స్ వస్తే ఎక్స్ట్రా ఛానల్స్ పెట్టుకోవడానికి వీలుగా పెట్టారనమాట. అవి ఏవి వచ్చేవి కావు, ఒకటే ఛానల్ అంతే. అది ఆ ఇంట్లో చిన్న పాప, అప్పుడే పాకటం అలవాటైంది ఆ పాపకి. ఏదన్నా పట్టుకుని నించుంటుంది ఆ పాప. ఆ పాప ఏంటంటే
మాటికి వెళ్ళి ఆ టీవీ దగ్గరికి వెళ్ళి ఆ బటన్లన్నీ నొక్కేస్తూ ఉంటుంది అనమాట. ఆ బాబాకి ఆట సరదాగా పాక్కుంటూ వెళ్తుంది నెమ్మదిగా, నిలబడి ఆ స్టాండ్ని పట్టుకుని, టీవీ స్టాండ్ని పట్టుకొని బటన్లన్నీ నొక్కేసేది. మళ్ళీ తీసుకొచ్చేవాళ్ళు. తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ వెళ్ళేది దాని దగ్గరికి, అటు ఇటు చూసి ఎవరు గమనించి మళ్ళీ వెళ్ళి నొక్కేస్తుండేది, బటన్లన్నీ నొక్కేస్తుండేది. ఒకరోజు ఏమైందంటే, అప్పుడు మాకు విజయవాడలో హెల్మెట్లు కంపల్సరీ పెట్టారనమాట. హెల్మెట్ ఖచ్చితంగా అందరికి ఉండే తీరాలన్నమాట. అప్పుడు నేను కూడా ఒక నల్ల హెల్మెట్ ఒకటి కొన్నా. ఇదేదో బల్లు కన్లాగా ఉంటుంది చూసారు, ఇట్లాగా మోటార్ సైకిల్ అట్లాంటిది, బాగా యంగ్స్టర్స్ పెట్టుకునే టైపు ఇదన్నమాట హెల్మెట్ కొన్నా. నేను అది పెట్టుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళా. వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత నన్ను మామూలుగా రోజు చూసి వాళ్ళ అమ్మ దగ్గర నుంచి వాళ్ళ నాన్న దగ్గర నుంచి పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది నా దగ్గరికి ఆ పాప. అలాంటిది ఆ హెల్మెట్ పెట్టుకుని వెళ్ళిన రోజున నన్ను చూసి అరమని ఆడవటం మొదలుపెట్టింది ఆ పాప. భయపడిపోయింది, హెల్మెట్ని చూసి భయపడిపోయి వణికిపోయింది అనమాట. పారిపోతుంది లోపలికి. పోమ్మా అంటే పోదు, నా దగ్గర రాదే, రామ్మా అంటే. వాళ్ళ నాన్నగారికి అర్థమైపోయింది దీనికి హెల్మెట్ అంటే భయం. ఏం చేశాడంటే ఆయన ఒక 400 రూపాయలు పెట్టి నేను నాలాంటి హెల్మెట్ ఒకటి కొనుక్కొని వచ్చి ఆ టీవీ దగ్గర పెట్టాడు. దాని దగ్గరికి పోతే ఒకటి మళ్ళా అట్లా పోతుంది, అట్లా చూసి అమ్మ ఇట్లా పక్కకుండా వెళ్ళిపోతుంటుంది అన్నమాట. అమ్మాయి ఇట్లా చూస్తుంది, పారిపోతుంది. ఆ హెల్మెట్ అంటే భయం, దోష దర్శనం. ఎప్పుడైతే ఆ దోషం అనేటువంటి హెల్మెట్ అనేటువంటి దోషం కనిపించిందో ఇక టీవీ దగ్గరికి చస్తే వెళ్దాం. మనం అంతే, దోషాన్ని కనుక చూసాము అంటే ఈ శరీరం మీద ఉండేటటువంటి మోహం తొలగిపోతుంది. దోషాన్ని కనుక మనం చూసాము అంటే ప్రపంచం మీద ఉండేటటువంటి మోహం తొలగిపోతుంది. అసలు రహస్యమే దోషం. అందుకని దుఃఖ దోషానుదర్శనం, జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషానుదర్శనం. ఆ దోషాన్ని గుర్తించగలగాలి. చెప్పి తర్వాత ఏమన్నారు నిన్న చివరిలో, అసక్తి అనభిష్వంగ పుత్రదార గృహ ఆదిషు. కాబట్టి మనం ఒక కుటుంబం, మనకు సొంత ఇల్లు, వీటి మీద మనకు ఉండేటటువంటి అటాచ్మెంట్, ఇవి నావి, వీళ్ళు నా వాళ్ళు. కాబట్టి ప్రపంచం అంతా ఏమైపోయినా సరే నా వాళ్ళు అన్నటువంటి వాళ్ళు, నా కుటుంబ సభ్యులైనటువంటి నా భార్య పిల్లలు, నా ఇల్లు ఏవైతే ఉన్నాయో ఇవి సేఫ్గా ఉండాలి. ఇవి ఉంటే నేనుంటా, నేనుంటే వాళ్ళు ఉంటారు. కాబట్టి దాని మీద ఉండేటటువంటి ఆసక్తిని తొలగించుకుంటే ఆసక్తి కలిగి ఉండటం. నిత్యంచ సమచిత్తత్వం, నిరంతరం సమచిత్తం అనేటువంటిది కలిగి ఉండటం, బ్యాలెన్స్డ్గా ఉండగలగటం. ఎప్పుడు ఇష్టానిష్టోపపత్తిషు, ఇష్టమైనటువంటిది లభించవచ్చు నీకు, అయిష్టమైనటువంటిది లభించవచ్చు. ఈ ప్రపంచంలో నువ్వు కోరుకున్నవన్నీ నీ ఇష్టాలు, కానీ నీ ఇష్టాలన్నీ లభిస్తున్నాయా? నీకు ఇష్టాలన్నీ లభిస్తాయా? లభించవు. నాకు రోజు పాపం మా టీచర్ గారు పావని మేడం నాకు ఇస్తూ ఉంటారనమాట. ఆవిడ ఇవాళ ఒక రహస్యం చెప్పింది. ఆవిడ క్యారేజ్ ఇస్తుంటుంది నాకు అప్పుడప్పుడు. ఆవిడ మధ్యాహ్నం భోజనంలోకి ఏదైనా ఓ పప్పు తాలింపు ఏదో సరదాకి నాకు పంపిస్తూ ఉంటుంది. ఆవిడ ఇస్తుంటే ఆవిడ ఇవాళ ఒక పెద్ద విషయం చెప్పింది నాకు. ఏంటంటే, స్వామీజీ మా ఆయన కూడా వంట చేస్తారు అంది. ఓహో, ఇంతకాలం ఇదన్నమాట రహస్యం అనుకున్నా. తర్వాత చెప్పా అన్నమాట, అమ్మా మరి అప్పుడప్పుడు కొన్నిసార్లు బాగుంటాయి, కొన్నిసార్లు బాగోవే మీ వంటలు అన్న సరదాకి. అంటే స్వామీజీ బాగుంటే నేను చేసినట్టు, బాగోపోతే మా ఆయన చేసినట్టు. కాబట్టి నేను రెండూ తింటా, ఇష్టానిష్టం. మా అమ్మ చిన్నప్పుడు నాకు ఒక విషయం చెప్పింది. ఏంటంటే అది బాగా మైండ్లో పడిపోయింది నాకు. ఏంటంటే ఎక్కడన్నా కొంచెం ఉప్పు ఒక్కొక్కసారి తగ్గుతుంది, తగ్గితే వెంటనే మనకి మొహం మాడిపోయి మా అమ్మ ఏమనేదంటే, అది కూడా ఒక టేస్ట్ అనుకో, నోరు మూసుకొని తిని. ఉప్పు తగ్గిందనుకో, అది కూడా ఒక టేస్ట్ అనుకో, తినేసేయి. ఏం చచ్చిపోతావా? తగ్గితే చచ్చిపోతావా? ఉప్పు లేకపోతే తినలేవా? అది కూడా ఒక టేస్ట్. అట్లా అలవాటు అయిపోయింది నాకు. కాబట్టి ఎవరన్నా బాగుందా అని అడిగారనుకోండి ఫుడ్ పెట్టిన తర్వాత, బాగుందమ్మా అంట. నేను బాగుంది అంటే ఒక పెద్ద ప్రాబ్లం ఉంది. బాగానే ఉందమ్మా అంట నేను. ఒకసారి ఏమైందంటే, గుంటూరులో శ్రీనాథపీఠంలోనే ఒకసారి భగవద్గీత 7వ అధ్యాయం ఉపన్యాసం చెప్పా. అక్కడ వారం రోజులు
పాత ఊరిలో అనమాట, అది గుంటూరు పాత ఊరు, అది ఓల్డ్ గుంటూరు. చెప్తుండే ఒక పాపం శ్రీనాథపీఠం కాదు, తిక్కన గ్రంథాలయం ఆయన పాపం ఆయన ప్రెసిడెంట్ గారు అనమాట, ఆయన అరేంజ్ చేశారు అది. వాళ్ళ ఇంట్లో నాకు మొదటి రోజు భోజనం, రాత్రి భిక్ష క్లాస్ అయిపోయిన తర్వాత పెట్టారు. ఆ రోజు ఏం చేశారంటే వాళ్ళ ఆవిడ చక్కగా నాకు చపాతీ చేసి దాంట్లోకి కాకరకాయ కూర చేసింది, తాలింపు చేసిన తర్వాత తిన్నాను. మామూలుగా అడిగింది ఆవిడ, ఏం స్వామీజీ బాగుందా కాకరకాయ కూర? బాగుందమ్మా అన్న. కాకరకాయ నాకు పెద్దగా ఇష్టం ఉండదు, అయినా కానీ బాగుందమ్మా అన్న. బాగుందమ్మా అంట. రెండో రోజు వేరే వాళ్ళు భోజనానికి పిలిచారు. పిలిస్తే వాళ్ళ ఇంట్లో మళ్ళా కాకరకాయ కూర రెడీ. ఏంట్రా అంటే ఆవిడ అడిగిందట ఈవిడ్ని, ఏంటి నిన్న స్వామీజీ మీ ఇంట్లో ఏం తిన్నారు అని అడిగిందట. నేను కాకరకాయ కూర చేశాను, ఆయనకి చాలా నచ్చేసింది, ఆయనకి ఇష్టం అనుకుంటా అంది. అయిపోయింది. నిజంగా చెప్తానండి, 7 రోజులకి 6 రోజులు కాకరకాయ కూర తిన్నా నేను. 7 రోజులకి 6 రోజులు కాకరకాయ. ఇష్టానిష్టోపపత్తిషు, అది ఇష్టం అవ్వచ్చు ఇష్టం కాకపోవచ్చు, తినాల్సిందే అంతే. ఉపపత్తిషు సమచిత్తత్వం. కాబట్టి అరే రోజు కాకరకాయ వచ్చిందని అనుకోవద్దు, కనీసం కూర దొరికింది నీకు అని సంతోషించు. అది కనీసం తినడానికి ఏదో ఒకటి దొరికింది, అది కాకరకాయ వంకాయ దొండకాయ అనవసరం, తినడానికి దొరికింది. దేవుడు ఈ రోజు నీకు తినడానికి ఏదో ఒకటి ఇచ్చాడు, దాన్ని తిను. అంతవరకే ఉండాలి ఆలోచన తప్ప మళ్ళీ నాకు ఇష్టమైనటువంటిది లేదే. ఎక్కడి నుంచి వస్తాయండి ఇవన్నీ? అన్నీ ఇష్టమైనటువంటివి దొరకవు ప్రపంచంలో, అయిష్టాలు కూడా ఉంటాయి, వాటిని కూడా యాక్సెప్ట్ చేయగలగటం అన్నమాట. ఈ లక్షణాలన్నీ కలిగి ఉండటం. తర్వాత చెప్తున్నారు చూడండి, 11వ శ్లోకం చదువుదాం. మయి చానన్య యోగేన భక్తిరవ్యభిచారిణి